కర్నూలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పార్టీ యువజన విభాగం నేతలపై పోలీసులు వేధింపులకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డితో పాటుగా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఆగస్టు 24వ తేదీ నా పైన అక్రమ కేసులు పెట్టి నన్ను తీసుకుపోయి హరాస్మెంట్ చేసి నాన్నగా చిత్రహింసలు పెట్టి కర్నూలు 3 టౌన్ పట్టణ పోలీసు వారు అడగగా నేను ఏం తప్పు చేశానో, నన్ను ఎందుకు ఇంత చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పి అడగగా, మేము మీకు ఎటువంటి వ్యక్తిగత విషయాలు ఏం లేవు, మాకి కేవలం పైనుంచి పొలిటికల్ ప్రెజర్ ఉన్నందువల్ల నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని చెప్పారు. మీరు ఏమి చేసినా కూడా నేనైతే స్టేషన్ కి రాను, ఇట్లా గతంలోనే నన్ను తీసుకుపోయి చాలా ఇబ్బందులకు గురి చేశారు. మీరు చెప్పిన మాటకి నమ్మకంగా నేను ఇది వరకు మీరు పిలిచిన వెంటనే స్టేషన్ కి వచ్చాను. కార్ కీస్ తీసుకొని కార్ స్టేషన్ లో పెట్టుకొని అక్రమంగా నేను లేకపోయినా కూడా కార్ కీస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని కార్ తీసుకుపోయి ఇదే బంగారుపేట కర్నూలు పట్టణంలో ఇదే బంగారుపేటలో పెట్టి కారు 20 లీటర్ల సారాయి పెట్టి నేను కారు దాంట్లో సారాయి పెట్టి ఇదే బుధార్పేట దగ్గర నేను శ్మశానం పాటిక దగ్గర గ్లాసు 50 రూపాయలు చొప్పున సారాయి అమ్ముతున్నాను అని చెప్పి చిత్రీకరించి అక్రమ కేసులు పెట్టి నాతో పాటు ఉన్న ఒక అబ్బాయిని రిమాండ్ పంపించడం జరిగింది. ఆ పిల్లోడు 21 రోజు రిమాండ్ లో ఉండి బయలు తీసుకొని బయటకు వచ్చాడు. నేను యాంటీసెప్టర్ బయలు బయటకు తీసుకొని వచ్చాను. నేను ఒక చదువుకున్న వ్యక్తిని లాస్ట్ కి ఒక రౌడీ షీటర్ గా, ఒక కిరాయి గుండాగా చిత్రీకరించే వీళ్ళ విద్యంలో వీళ్ళు నేపడుతున్నారు. అక్రమంగా కేసు పెట్టి కార్ వాళ్ళే తాళం తీసుకొని 20 లీటర్ల సారాయి దాంట్లో పెట్టి అక్రమంగా కార్ సీజ్ చేసి 8 నెలలు కారు స్టేషన్ లో పెట్టుకోవడం జరిగింది. దాని నుంచి మేము యాంటీసెప్టర్ బయలు తెచ్చుకొని మరి బయటికి తెచ్చుకోవడం కూడా జరిగింది. వాళ్ళని కూడా బయటికి తెచ్చుకోవడం జరిగింది. మరి నిన్న అయితే ఏదైతే వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు ఉన్నాయో దానికి వాయిదా కోసం ఊరి నుంచి వచ్చిన అబ్బాయిని కోర్టుకు వెళ్లి హాజరయ్యి ఇంటికి వచ్చి భోజనం చేసి కూర్చున్నాడు. మేము ఇంకా భోజనం చేస్తున్న సమయంలో మట్టిలో వచ్చారు పోలీస్ వాళ్ళు. గేట్ తీసుకొని మరీ లోపలికి వచ్చారు. ఇంట్లోకి వచ్చే అధికారం పోలీస్ వాళ్ళకి ఎవరిచ్చారో నేను మరీ అడుగుతున్నాను. ఎవరు మీరు, ఏం కావాలి అని అడగగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళం మేము తీసుకురమ్మంటున్నారు, రావాలి బాలు అని అడిగారు. మేము పంపించాము, మేము వచ్చి మీతో పాటు పంపించాము, మేము వచ్చి మాట్లాడతామనగా లేదు క్యూఆర్టీ ఉంది ఇప్పుడే ఎక్కాలని చెప్పేసి మాట్లాడినారు. లేదు పంపించమని మేము కొంచెం మాట్లాడితే అడ్డగా ఇంట్లోకి గేట్ తెచ్చుకొని మరీ లోపలికి వచ్చి తీసుకుపోవాలని ఇచ్చేశారు. మేము అడ్డగిస్తున్న సమయంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాయుడు సార్ ఎవరైతే ఉన్నారో ఆయన మరీ బయటికి వెళ్లి సిఎస్ఆర్ కి కాల్ చేయడం జరిగింది. నా ముందరే నేను మొత్తం వీడియో కూడా చిత్రీకరించాను. కాల్ చేసి సార్ వాళ్ళ అమ్మ అక్క అందరూ అడ్డపడుతున్నారు, అబ్బాయి లోపల ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఎత్తుకొని రా నువ్వు అని చెప్పి సిఐ శేషయ్య గారు చెప్పడం జరిగింది. కర్నూలు 3 టౌన్ పోలీసుల వేధింపులు తాళలేక బాలు ఆత్మహత్య యత్నం చేశారని, ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్ర విచారణ జరిపించాలని ఎంపీ గురుమూర్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ను కోరారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు ఎంపీ గురుమూర్తి. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని లేఖలో పేర్కొన్నారు. కూటమి నేతల ఒత్తిడితోనే పోలీసులు అమాయకులను వేధిస్తూ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆ లేఖలో కోరారు ఎంపీ గురుమూర్తి.